ఈ దేహం అనేది ఒక పురం, ఒక చిన్న పట్టణం లాంటిది. ఈ దేహం అనేది ఒక దేవాలయం. దేహమే దేవాలయం. ఇలా రకరకాలుగా అభివర్ణించారు పండితులు. దేహాన్ని ఒక అవరోధంగా భావించాను. దేహంలో భగవంతుడు కొలువుదేరి ఉన్నాడని గ్రహించి దానిని ఒక దేవాలయంగా భావించి జాగ్రత్తగా కాపాడుతున్నాను అని ఒక మహాత్ముడు వచించాడు. ఉపనిషత్తులు దేహాన్ని ఆత్మ యొక్క ఆవాసంగా వచించాయి. దేహాన్ని ఎలా పోషించాలో అన్నదానికి ఎన్నో మంత్రాలు ఉపనిషత్తుల్లో చెప్పాయి. దేహాన్ని ఎవ్వరూ ఎన్నడూ ద్వేషించరాదు. ఒక అవరోధంగా అసలు భావించనే రాదు. ఆత్మను గ్రహించడానికి భగవంతుడు మనకు ప్రసాదించిన పరికరమే దేహము అన్న భావన మనందరిలోనే ఉండాలి. ఈ దేహానికి 11 ద్వారాలు ఉంటాయి. 11 ద్వారాలు గల ఒక పురంగా పేర్కొనబడుతుంది. 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా పుటాలు, నోరు, నాభి, యోని, అపానం, శిరోభాగములోని బ్రహ్మరంధ్రం అనేవి 11 ద్వారాలు. ఒక పురంలో జరిగే అన్ని కార్యకలాపాలు దేహంలో జరుగుతూ ఉండటం నేటి శరీర ధర్మశాస్త్ర తోడ్పాటుతో మనం చక్కగా గ్రహించవచ్చు. సమాజ జీవితం, విద్య, ఆలయం, రవాణా, నదులు, ఆహార ఉత్పత్తి, శుద్ధీకరణ, మలినాలను విసర్జించడం, కాపలా అంటూ ఒక్కటి విడవకుండా అన్ని రంగాల్లో దేహంలో ఉన్నాయి. అన్ని రంగాలు దేహంలో ఉన్నాయి. ఋషులు ఆనాడే దీన్ని గ్రహించి చెప్పడం ఆశ్చర్యచకితం. దీన్ని భగవంతుడు జీవించే పురం బ్రహ్మపురం అని కూడా అంటారు. ఇదే నువ్వు అంటే ఆత్మవే నీవు అనే ధ్యాన విభాగం ఇది. ఆత్మను వసించే గృహం ఈ దేహం అంటే లోపల కొలువైన ఆత్మ అన్నది ఒకటి, దేహం అన్నది మరి ఒకటి. ఇలా మనం